నమస్కారం, నా పేరు శివ. అందరూ ఉన్నారు ఫ్రెండ్స్. ఇవాళ వీడియోలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన స్కీమ్ గురించి ఇన్ డీటెయిల్గా మీకు ఈ వీడియోలో చెప్పబోతాను అనమాట. సో చాలా మందికి ఏంటంటే సొంతంగా ఇల్లు కట్టుకోవాలని చెప్పేసి ఒక కళ ఉంటుంది కదా, అందరి దగ్గర డబ్బులు ఉండకపోవచ్చు. కొంతమంది ఏంటంటే సో ఏదైనా లోన్ దొరికితే బాగుంటుంది, అది కూడా సబ్సిడీ లోన్ దొరికితే బాగుంటుంది అని చెప్పేసి ఆలోచిస్తారు కదా. సో అట్లా ఇల్లు కట్టుకోవాలని చెప్పేసి అనుకుంటారు కదా, అట్లాంటి వాళ్ళకి ఈ యొక్క PMAY యూ 2.0 అనేది చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. అయితే ఈ స్కీమ్ గురించి కొన్ని విషయాలు మీకు చెప్తాను, అలాగే ఎక్కడ అప్లై చేసుకోవాలి ఏంటనేది మీకు ఇన్ డీటెయిల్గా చెప్తాను. ఓకే, స్కిప్ చేయకుండా ఎవరు చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరింత తెలుసుకుంటే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, అంటే ఆఫ్ చేసి మంచిగా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి, అండ్ అంతేకాకుండా లైక్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్తే కనుక సో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ 2.0. ఓకేనా. సో ఈ వెబ్సైట్లోకి అయితే మనం ఎంటర్ అవ్వాలన్నమాట. అయితే చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది, ఇది ఎప్పటి వరకు ఉంటుంది స్కీమ్ అందుబాటులో అని చెప్పేసి. ఓకేనా, ఇది మనకి 2024లో స్టార్ట్ అయింది, 2029 వరకు అందుబాటులో ఉంటుందన్నమాట. సో ఎవరైనా లోన్ తీసుకోవాలి, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక 2.5 lakhs సబ్సిడీ లోన్ తీసుకోవాలనుకున్న వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుందన్నమాట. ఓకేనా. సో ఇక్కడ మనము అంటే ఈ స్కీమ్లోనే మరికొన్ని సబ్ స్కీమ్స్ అనేవి, ఒక 4 స్కీమ్స్ అనేవి మనకి అందుబాటులో ఉన్నాయన్నమాట. అవేంటో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఓకేనా, BLC, అలాగే AHP, ARH, అలాగే ISS అని చెప్పేసి 4 రకాలుగా మనకి సబ్సిడీ లోన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తూ ఉంటారు అనమాట. ఈ BLC అంటే ఏంటంటే బెనిఫిషరీ లెడ్ కన్స్ట్రక్షన్ అని చెప్పేసి అంటారు. సో ఎవరికైతే స్థలం ఉంటుందో ఆ స్థలంలో ఎవరైతే ఇల్లు కట్టుకోవాలి, సో దానికి లోన్ కావాలనుకుంటారో అట్లాంటి వాళ్ళు ఈ BLC కింద వస్తారనమాట. సో వాళ్ళకి స్థలం వచ్చేసరికి 30 square meters నుంచి ఒక 45 square meter కార్పెట్ ఏరియా ఉంటే, సో అట్లాంటి వాళ్ళు దాంట్లో ఇల్లు నిర్మించుకోవడానికి సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఈ స్కీమ్ ద్వారా డబ్బు ఇస్తుంది, సబ్సిడీ లోన్ ఇస్తుంది అనమాట. అయితే మీ సంవత్సర ఆదాయం వచ్చేసరికి 3 లక్షలు మించకూడదు అనమాట. ఓకేనా. అలాగే మనకి AHP అండి, అఫోర్డబుల్ హౌసింగ్ ఇన్ పార్ట్నర్షిప్ అనమాట. అయితే కొన్ని పబ్లిక్ ప్రైవేట్ ఏజెన్సీ ఉంటాయి కదా, అంటే మన గవర్నమెంట్ సంబంధించిన కానివ్వండి, లేదా ప్రైవేట్ ఏజెన్సీ ఉంటాయి కదా, సో వాళ్ళ చేత ఇల్లు నిర్మించి మనకి ఇస్తారనమాట. సో దానికి కానీ వీళ్ళు మనకి సబ్సిడీ లోన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారండి. ఓకేనా. దీనికి కానీ మీకు ఏంటంటే 30 to 45 square meter కార్పెట్ ఏరియా ఉంటే సరిపోతుంది. మీ సంవత్సర ఆదాయం వచ్చేసరికి 3 లక్షలు మించకూడదు దీనికి కూడాను. ఓకే, ఈ విషయాన్ని గమనించాలి. ఆ తర్వాత ARHS అని చెప్పేసి, ఓకేనా, అఫోర్డబుల్ రెంటల్ హౌసింగ్ అండి. కొంతమంది మైగ్రేషన్ వర్కర్స్ ఉంటారు కదా, అట్లాంటి వాళ్ళు ఏంటంటే అంటే మైగ్రేషన్ వర్కర్స్ అంటే ఇక్కడ నుంచి ఈ రాష్ట్రం నుంచి వేరే రాష్ట్రానికి వలసపోతూ ఉంటారు అనమాట, వలస కూలీలు లెక్క ప్రకారం అయితేనే. సో ఇట్లాంటి వాళ్ళకి ఎవరు కన్స్ట్రక్షన్ వర్కర్స్ కానివ్వండి, లేకపోతే పూర్ వర్కర్స్ ఉంటారు, అర్బన్ పూర్స్ కానివ్వండి, లేకపోతే ఏదైనా మార్కెట్లో వర్క్ చేసేవాళ్ళు కానివ్వండి, ఇండస్ట్రీలో వర్క్ చేసేవాళ్ళు కానివ్వండి, వర్కింగ్ ఉమెన్స్ ఉంటారు, ఇట్లా రకరకాల మైగ్రేషన్ వర్కర్స్ ఉంటారండి. వాళ్ళు కూడా EWS అంటే ఎకనామికలీ వీకర్ సెక్షన్ కింద ఉంటారు. ఓకేనా. సో ఇట్లాంటి వర్కర్స్ అనే వాళ్ళు వీళ్ళ ఆదాయం కూడా ఏంటంటే 3 లక్షల పైనే ఉంటాయి, 3 లక్షల పైన 6 లక్షల మధ్య ఉంటాయి కనుక అట్లాంటి వాళ్ళకి ఏంటంటే రెంటెడ్ అంటే రెంట్లు కట్టుకోవడానికి వీళ్ళు లోన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తూ ఉంటారు అనమాట, సబ్సిడీ లోన్స్ అనేవి. ఓకేనా. ఆ తర్వాత ISS అండి. సో ఇదేంటంటే ఇంట్రెస్ట్ సబ్సిడీ స్కీమ్ అనమాట. మొత్తం మీద ఏంటంటే 3 లక్షల పైన మీకు సంవత్సర ఆదాయం ఉంటే కనుక అట్లాంటి వాళ్ళకి పర్సనల్ లోన్స్ లాగా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట, సబ్సిడీ లోన్స్ అనేవి. ఓకేనా. మొత్తం మీద ఇల్లు కట్టుకోవడానికి పర్సనల్ లోన్స్ లాగా. అయితే ఇప్పుడు ఇది ఈ స్కీమ్స్కి ఎలా అప్లై చేయాలి ఏంటి అనేది మీకు చూపిస్తాను ఇక్కడ. ఓకేనా. సో ఇట్లా మీరు వెబ్సైట్లోకి వచ్చేసిన తర్వాత మనకి ఏంటంటే అప్లై ఫర్ PMAY 2.0 అని చెప్పేసి కనిపిస్తుంది. సో దీన్ని క్లిక్ చేసి ఓపెన్ చేయండి. ఓకేనా. ఎవరైనా ISS సబ్సిడీ కింద తీసుకోవాలంటే, అంటే పూర్తిగా లోన్ తీసుకోవాలంటే అట్లాంటి వాళ్ళు ఎంతెంత లోన్ వస్తుంది ఏంటనేది ఇక్కడ ISS సబ్సిడీ క్యాలిక్యులేటర్ అని చెప్పేసి కనిపిస్తుంది. దీన్ని క్లిక్ చేస్తే కనుక మొత్తం ఇక్కడ కనిపిస్తుంది అనమాట, మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకేనా. మీ యాన్యువల్ ఫ్యామిలీ ఇన్కమ్ 9 లక్షలు. ఓకేనా. ఇక్కడ ఏంటంటే 1000 నుంచి 9 లక్షల వరకు ఉంటుందన్నమాట. వీటిలో కూడా కేటగిరీస్ ఉంటాయి అన్నమాట, ఏంటంటే మిడిల్ ఇన్కమ్ గ్రూప్స్ అని చెప్పేసి, అలాగే లోవర్ ఇన్కమ్ గ్రూప్స్ అని చెప్పేసి, అలాగే EWS అని చెప్పేసి. ఓకేనా. సో EWS అంటే 3 లక్షల లోపున వాళ్ళకి ఏంటంటే మనకి ఎకనామికల్ వీకర్ సెక్షన్ కింద వస్తారు. సో 3 లక్షల నుంచి 6 లక్షల లోపు ఉంటే కనుక సో వాళ్ళు ఏంటంటే లోవర్ ఇన్కమ్ గ్రూప్స్ కింద వస్తారు. 6 లక్షల పైన 9 లక్షల మధ్య అయితే మిడిల్ ఇన్కమ్ గ్రూప్స్ కింద వస్తారన్నమాట. ఇట్లా లోన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారన్నమాట. మీరు చెక్ చేసుకోండి మీ యాన్యువల్ ఇన్కమ్ ఎంత, అలాగే మీరు లోన్ ఎంత తీసుకోవాలనుకుంటున్నారు, టెన్యూర్ ఎంత పెట్టుకోవాలనుకుంటున్నారు, దాని ప్రకారం మీకు ఎంత వస్తుంది ఏంటనేది, మీకు సబ్సిడీ ఎంత వస్తుంది, మీరు ఎంత కట్టాలి, సబ్సిడీ అమౌంట్ సంవత్సరానికి వచ్చేసరికి అనేది క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేస్తారు. మీరైతే చెక్ చేసుకోవచ్చు ఇట్లా.
ఓకేనా. అయితే ఇప్పుడు మనం అప్లై చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి మనకి అప్లై ఫర్ PMAY 2.0 అని చెప్పేసి కనిపిస్తుంది. దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారన్నమాట. మీరు క్లియర్గా చదువుకోండి. మనకి BSc కింద, AHP కింద, ARS కింద, అలాగే IS కింద సో పూర్తి డేటా అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారన్నమాట. మీకు ఇంత ముందే చెప్పాను. ఓకేనా. సో మనకి ఏంటంటే 3 లక్షల ఆదాయం, 3 లక్షల లోపు ఆదాయం ఉంటే కనుక BSc కింద వస్తారు. అట్లాంటి వాళ్ళకి 2.5 lakhs వరకు లోన్ అనేది ప్రొవైడ్ చేస్తారు. వాళ్ళకి స్థలం వచ్చేసరికి 45 square meter దాటకూడదు. ఓకేనా. సో ఇట్లా ప్రతి ఒక్క డేటా అనేది ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు, మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ ఆ తర్వాత ఇదంతా చదువుకున్న తర్వాత కిందకు వస్తే కనుక మనకి క్లిక్ టు ప్రొసీడ్ అని చెప్పేసి బటన్ కనిపిస్తుంది. దీన్ని క్లిక్ చేసారంటే కనుక మనకి ఏ డాక్యుమెంట్స్ కావాలని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారన్నమాట. అయితే మీకు ఇది అప్లై చేయడం కుదరదు, మీకు కుదరట్లేదంటే కనుక మా వాట్సాప్ నెంబర్ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు స్క్రీన్ మీద. ఓకేనా. సో దీనికి కనెక్ట్ అయితే కనుక దీనికి సంబంధించిన అంటే దీనికి సంబంధించిన లోన్ అది మేమే అప్లై చేస్తాము. దానికి గాను సర్వీస్ ఛార్జ్ అయితే ఉంటుందన్నమాట. సో మమ్మల్ని వాట్సాప్ ద్వారా మాత్రమే కనెక్ట్ అవ్వండి. ఓకేనా. మీకు అప్లై చేయడం అవ్వకపోతే కనుక సో మేమే అప్లై చేస్తాము. దీనికి సర్వీస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకేనా. పెయిడ్ సర్వీస్ ఉంది, మమ్మల్ని అయితే కనెక్ట్ అవ్వచ్చు. వాట్సాప్ ద్వారా కనెక్ట్ అవ్వండి. ఓకేనా. అయితే ఇక్కడ డాక్యుమెంట్స్ మనకి ఏం కావాలి, ఆధార్ కార్డు కావాలి. ఓకే. అలాగే ఇన్కమ్ ప్రూఫ్, లేటెస్ట్ ఇన్కమ్ ప్రూఫ్ కావాలి. ఓకే. దాంతోపాటు అంటే ల్యాండ్ డాక్యుమెంట్స్ ఉంటాయి మీ దగ్గర, ల్యాండ్ డాక్యుమెంట్స్, ఆ ల్యాండ్ డాక్యుమెంట్స్ కావాలన్నమాట. మనకి ఇన్కమ్ సర్టిఫికెట్, ల్యాండ్ డాక్యుమెంట్, అలాగే ఆధార్. ఓకేనా. ఇప్పుడు మనం ప్రొసీజర్ బటన్ క్లిక్ చేయాలండి. సో క్లిక్ చేస్తే కనుక ఇక్కడ కొంత డేటా అయితే అడుగుతుంది అనమాట. అంటే ఎలిజిబిలిటీ అనేది చెక్ చేస్తాను అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మీరు మీ స్టేట్ సెలెక్ట్ చేసుకోండి. ఆంధ్ర అయితే ఆంధ్ర, తెలంగాణ అయితే తెలంగాణ సెలెక్ట్ చేసుకోండి. నాది ఆంధ్ర సెలెక్ట్ చేశాను. నా ఆదాయం 3 లక్షలు. ఓకేనా. సో 2.5 పెడుతున్నాను ఇక్కడ నేను, అంటే 3 లక్షల లోపు ఉండాలన్నమాట. మీకు చెప్పాను కదా స్కీమ్ బట్టి. అండ్ ఆ తర్వాత వచ్చేసరికి ఇక్కడ సెలెక్ట్ మనకి వెర్టికల్స్ అని చెప్పేసి ఇంతకుముందు చెప్పిన స్కీమ్స్ ఉన్నాయి కదా. సో దాని ప్రకారం ఎవరైతే ల్యాండ్ ఉంటుంది కదా, సో సొంత ల్యాండ్ ఉంటుంది, దాని మీద ఇల్లు కట్టుకోనుకుంటారో అట్లాంటి వాళ్ళు ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే. సో ఆ తర్వాత మీకు ఇక్కడ 2 కూడా నో అని చెప్పేసి సెలెక్ట్ చేసుకోండి, ఇది కామన్గా. ఓకే. ఇప్పుడు ఎలిజిబిలిటీ చెక్ అని చెప్పేసి క్లిక్ చేస్తే కనుక మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇట్లా ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఎలిజిబిలిటీ లేకపోతే ఇది ఓపెన్ కాదు. ఓకేనా. ఇప్పుడు మీ సంబంధించిన ఆధారు నెంబరు, అలాగే మనకి నేమ్ యాజ్ పర్ ఆధార్, మీ నేమ్ మీ ఆధార్ మీద సేమ్ నేమ్ ఎలా అయితే ఉందో స్పేస్తో సహా అట్లా మీరు ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎంటర్ చేస్తాను. ఎంటర్ చేసి మనకి ఏంటంటే ఇక్కడ చెక్ బాక్స్ టిక్ చేసుకొని గెట్ OTP క్లిక్ చేస్తే OTP వస్తుంది. ఆ OTP ఎంటర్ చేసి వెరిఫై చేసుకుంటే నెక్స్ట్ ఫామ్ ఓపెన్ అవుద్ది. ఇదంతా మీకు చూపిస్తాను. నాకు OTP వచ్చింది, సబ్మిట్ అనే బటన్ క్లిక్ చేశాను. అండ్ లోడింగ్ తీసుకుంటుంది. అండ్ ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఫామ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. ఓకేనా. సో మన నేము అండ్ ఆధార్ నెంబర్ 2 కూడా రిఫ్లెక్ట్ అవుతాయి అన్నమాట. ఓకేనా. సో సింపుల్గా ఉంటుంది స్టెప్స్ అనేవి. సో ప్రీవియస్ వీడియో నేను చేశాను, దీని గురించి పర్టికులర్గా ఒక వీడియో చేశాను. సో ఆ వీడియో మీకు ఈ వీడియో ఎండ్ స్క్రీన్లో కానీ, ఓకేనా. సో ఎండ్ స్క్రీన్లో ఉంటుంది అండ్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. అండ్ పైన మీకు కార్డు కూడా వదిలేస్తాను, మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకే. ఇక్కడ బేసిక్ నేను చెప్తున్నాను, సో అక్కడ వదిలేస్తున్నాను, మీరు చెక్ చేసుకోవచ్చు. ఆ వీడియో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఇన్ కేసు మీకు ఇది అప్లై చేయడం తెలియకపోతే కనుక మమ్మల్ని అయితే కనెక్ట్ అవ్వచ్చు, పెయిడ్ సర్వీస్ ఉంది. ఓకే. సో మన పర్సనల్ డేటా అంతా కూడా ఇక్కడ ఇచ్చేసారండి. ఓకే. పర్సనల్ డేటా అంతా ఇచ్చారు, చాలా సింపుల్గా ఉంటుంది. అండ్ ఆ తర్వాత మన ఫ్యామిలీ మెంబర్ డీటెయిల్స్ అనేవి చూపిస్తుంది అనమాట. ఓకే. సో మనం ఇచ్చిన డేటా ప్రకారం ఏంటంటే అక్కడ ఇచ్చిన డేటా ప్రకారం మన ఫ్యామిలీ డేటా, మన రేషన్ కార్డులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ డేటా అంతా కూడా చూపిస్తుంది అనమాట. ఆ తర్వాత హౌస్ హోల్డ్ డేటా ఇదంతా మనం ఓకే అనుకుంటే కనుక సేవ్ అని కంటిన్యూ చెప్పేసి క్లిక్ చేయాలి. ఆ తర్వాత హౌస్ హోల్డ్ డేటా డీటెయిల్స్ అని చెప్పేసి కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ కూడా ఏంటంటే మీరు ఏ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు, లోవర్ ఇన్కమ్ గ్రూపా, లేకపోతే మిడిల్ ఇన్కమ్ గ్రూపా, లేదా ఎకనామికల్ వెహికల్ సెక్షన్ ఎట్లా. ఓకేనా. సో ఈ డేటా అంతా కూడా మనము అక్కడ ఏదైతే అమౌంట్ ఇచ్చామో ఆ అమౌంట్ అనేది ఇక్కడ మీకు రిఫ్లెక్ట్ అయిపోతుంది, మీరు చెక్ చేసుకోవచ్చు. 2,50,000 అనేది. ఓకేనా. మీ ఇన్కమ్ సర్టిఫికేట్ మీద ఏదైతే డబ్బు ఉంటుందో, ఎంతైతే మీరు ఇచ్చారో సంవత్సర ఆదాయం, సో దాన్ని మాత్రమే మీరు ఎంటర్ చేసుకోవాలి. ఈ విషయాన్ని మీరు గమనించండి. ఆ తర్వాత మీకు సంబంధించిన అడ్రస్ డీటెయిల్స్ అనేవి, ఓకేనా, అడ్రస్ డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ ఇచ్చేసుకోవాలి. ఓకే. సో ఇదంతా ఇచ్చేసుకున్న తర్వాత ముఖ్యంగా బ్యాంకు డేటా అనమాట. మన దగ్గర బ్యాంకు ఖాతా కూడా ఉండాలి తప్పనిసరిగా. ఓకే. ఈ విషయాన్ని కూడా గమనించాలి. ఓకేనా. యాక్టివ్లో ఉన్న ఒక బ్యాంక్ అకౌంట్ ఉండాలన్నమాట. సో ఆ బ్యాంక్ డేటా కూడా ఇక్కడ ఎంటర్ చేసేయాలన్నమాట. చేసేసి ఫైనల్గా మీరు ఈ యొక్క అప్లికేషన్ సబ్మిట్ చేసేవచ్చు అనమాట ఇక్కడ. ఓకేనా. ఇవంతా ఇచ్చేసిన తర్వాత సబ్మిట్ చేస్తే సరిపోతుంది. ఈ 5 స్టెప్స్ కంప్లీట్ చేస్తే సరిపోద్ది అనమాట టోటల్గా. ఓకేనా. సో ఈ విషయాన్ని గమనించాలి. ఇదంతా చాలా సింపుల్గా ఉంటుందండి. మన బేసిక్ డేటా అంతా కూడా, మన ఫ్యామిలీ డేటా అంతా, మన బ్యాంక్ డేటా అంతా. ఓకేనా. చాలా సింపుల్గా ఉంటుంది. సో ఈ విషయాన్ని మీరు గమనించాలి. ఇన్కమ్ సర్టిఫికేట్ మీరు ఎక్కడ అప్లోడ్ చేయాలంటే కనుక, ఓకేనా, హౌస్ హోల్డ్ డీటెయిల్స్ అని చెప్పేసి కనిపిస్తుంది చూసారా ఇక్కడ. ఓకేనా. సో ఇక్కడ ఏంటంటే మీకు మీ దగ్గర ఉన్న ఇన్కమ్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో, ఇన్కమ్ ప్రూఫ్, దాన్ని ఇక్కడ అప్లోడ్ చేయాలి. అది కూడా ఏంటంటే 100 KB సైజు లోపు ఏదైనా కానీ PDF ఫైలే,
పీడిఎఫ్ ఫైల్ ఉండాలి. ఓకేనా? సో 100 KB సైజు లోపు ఉండి దాన్ని అప్లోడ్ చేయండి. సో ఇట్లా మీరు మొత్తం మీద సబ్మిట్ చేసేవచ్చు అనమాట. సబ్మిట్ చేస్తే మనకి గవర్నమెంట్ ఆథరైజ్డ్ హౌసింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మిమ్మల్ని కనెక్ట్ అవుతారు. సో కనెక్ట్ అయ్యి మొత్తం డాక్యుమెంట్స్ అన్ని కూడా వెరిఫై చేసుకుంటారు అనమాట. అంతా ఓకే అనుకుంటే కనుక మీకు లోన్ అప్రూవ్ చేసి ఓకే మీరు ఏదైతే బ్యాంకు డేటా ఇస్తారో ఇక్కడ మీ బ్యాంక్ డేటా, సో అందులో అయితే మీకు అమౌంట్ అయితే పడిపోతుంది. ఓకేనా? సో ఈ విధంగా మీరు ఈ స్కీమ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. చాలా సింపుల్గా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ అంతా కూడా బేసిక్ డేటా మాత్రమే ఉంటుంది. కంగారేం పడద్దు. ఒకసారి వీడియో చూడండి. ఆ వీడియో మీకు డిస్క్రిప్షన్లోను అలాగే ఎండ్ స్క్రీన్లోను అలాగే పైన కార్డ్స్ వదిలేస్తాను. ఒకసారి చెక్ చేసి పెట్టండి. ఓకేనా? మీకు మీ వల్ల కాకపోతే కనుక మమ్మల్ని అయితే కనెక్ట్ అవ్వచ్చు. ఇదండి ఫైనల్ వీడియో. సో ఈ వీడియో మీకు నచ్చితే కింద లైక్ బటన్ లైక్ చేసి మనం సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి విషయాలు మీరు మధ్య వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, దాన్ని ట్యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్నట్టు అలౌట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.